దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. మరొక శ్రేష్టమైన దిస్ ఈజ్ యువర్ టైం, ఇదే నీ సమయమను ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షించడానికి దేవుడు మీకును ఈ కార్యక్రమాన్ని చేయడానికి మాకిచ్చిన సామర్థ్యాన్ని బట్టి ప్రభువుకు మనందరం వందనస్తులమైన ఈ కార్యక్రమాన్ని తప్పక వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాం. రండి మనము నేటి వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ముందుగా మన కొరకు ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని చదువుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. ప్రియమైన వారు, గత కొన్ని రోజుల నుండి కొన్ని వారాల నుండి మనం యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద చేసిన ప్రసంగంలో ఉన్న అనేకమైన శ్రేష్టమైన అంశాలను గురించి ధ్యానిస్తూ వస్తున్నాం. ఈరోజు మరొక శ్రేష్టమైన అంశాన్ని గురించి మనం ధ్యానించడానికి సిద్ధపడదాం. మొదటిగా మనం మత్తయి సువార్త 5వ అధ్యాయంలోని 33వ వచనం నుండి 37వ వచనం వరకు ఉన్నటువంటి భాగంలో ఉన్న ఒక శ్రేష్టమైన విషయాన్ని ధ్యానించడానికి ప్రయత్నించదు. నేను కొన్ని వచనాలను మీకు చదువుతాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 33వ వచనం. మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, గొప్ప దేవా, నీ ఘనమైన నామను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో మరొక పర్యాయం ఈ రీతిగా నాన్న ఈ దిస్ ఈజ్ యువర్ టైం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమం ద్వారా నీవు ప్రేమించిన నీ బిడ్డల మధ్య చేరి నిన్ను స్తుతించటానికి దేవా, నిన్ను నీ వాక్యం ద్వారా ధ్యానించడానికి మీరు ఇచ్చిన ఈ సమయం కొరకు వందనాలు. దాన్ని కొద్ది నిమిషాల్లో నీ వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. చదవబడిన ఈ లేఖన భాగము మేము అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. మీ ఆత్మీయ నడిపింపు నైనా మరి మా ఎల్లరికీ అనుగ్రహించండి. వినేవారు నీ వారైనారు కనుక ఈ వాక్యాన్ని తప్పక వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరితో నైనా ఈ లేఖనాల ద్వారా మీరు మాట్లాడి మహిమ పొందమని క్రీస్తు శ్రేష్టమైన నామంలో వినయంతో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు అప్రమాణము చేయొద్దు అనేటువంటి ఒక మాటను మనం ఇక్కడ చెప్తున్నట్లుగా చూస్తున్నాం. అంతేకాదు 34వ వచనంలో మీరు ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు అనేటువంటి ఒక చక్కటి ఆజ్ఞను ఆయన మనకిస్తున్నట్లుగా లేఖనాల్లో మనం చదువుతున్నాం. ప్రియమైన వారలారా, సాధారణంగా మనము చాలా మందితో అనేక సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో దేవునితో, చాలా సందర్భాల్లో ప్రజలందరితో కూడా మనం ప్రమాణాలు చేస్తూ ఉంటాం. తప్పకుండా నేను ఇలా చేస్తాను, ఇలా చేస్తానని శపథాలు చేస్తూ ఉంటాం. క్రైస్తవులు కూడా వారికి అలవాటు ఉంది. మా నాన్న తోడు, మా అమ్మ తోడు, నా పిల్లల తోడు, దేవుని తోడు, లేక మరింక దేనితో తోడు అని మనము ప్రమాణాలు చేస్తూ ఉంటాం. ఈ ప్రమాణాలు, ఈ శపథాలు అయితే ఈరోజు దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, క్రైస్తవునిగా ప్రభువుని అంగీకరించినటువంటి వ్యక్తివిగా నీవు వాటి జోలికి వెళ్ళొద్దు అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన వారలారా, ఇలాంటివి నీ మాట సరైనటువంటి, అవునంటే అవునుగా ఉండాలి, లేకపోతే కాదంటే కాదు ఉండాలి. అంతేగాని నువ్వు శపథాలు చేసి ఇతరులను నమ్మించటానికి ప్రయత్నించొద్దు అని ప్రభువారు చాలా స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ఇది చాలా సర్వసాధారణం. మనం ఇతరులకు మాట ఇస్తాం, ఖచ్చితంగా చేస్తామని వారిని నమ్మించటానికి ప్రయత్నిస్తాం, నమ్మిస్తాం. కొన్ని సందర్భాల్లో మనం చేసిన ప్రమాణాన్ని మనం నెరవేర్చవచ్చు, లేక నెరవేర్చకపోవచ్చు. ప్రియమైన వారలారా, నెరవేర్చడం ద్వారా దానివల్ల వచ్చిన నష్టమేం లేదు. కానీ ఏ సందర్భంలోనైనా నువ్వు చేసిన ప్రమాణము నెరవేర్చకపోవడం వల్ల అది నీకు నీ జీవితానికి గొప్ప అపాయకరంగా ఉంటుంది అని దేవుని యొక్క లేఖనాల్లో మనకి బోధించబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ సమయంలో దేవుడు అంటున్నాడు ప్రమాణము చేయొద్దు అంటున్నాడు. ఒకసారి మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మీరు చూస్తే ఇక్కడ ప్రభు అంటాడు 34వ వచనంలో, ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశము తోడని అనవద్దు, అది దేవుని సింహాసనము. భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము. నీ తలతోడని ఒట్టు పెట్టుకొనవద్దు, నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా గాని నలుపుగా గాని చేయలేవు అంటున్నాడు.
ఎక్కడ కూడా మీరు దేవునితోడని చెప్పొద్దు, ఆకాశముతోడని భూమితోడని మీరు చెప్పొద్దు. ఎందుకంటే ఆకాశము దేవుని యొక్క సింహాసనము, భూమి ఆయన యొక్క పాదపీఠము. ఎప్పుడు కూడా అలాంటి ప్రమాణాలు చేయొద్దు. మీరు మనుషులతో చేయొద్దు, దేవునితో కూడా మీరు ప్రమాణాలు చేయొద్దు అని ప్రియమైన వాళ్ళ ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు, మీరు ఒకసారి లేవి కాండములోనికి రాగలిగితే అక్కడ 19వ అధ్యాయము 12వ వచనంలో ప్రియమైన వాళ్ళరా దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేల్ జనాంగానికి చెప్తున్నటువంటి మాటలను మనం అక్కడ జ్ఞాపకం చేసుకోగలగలం. లేవి కాండము 19వ అధ్యాయము 12వ వచనంలో ఇలాగన వ్రాయబడింది, నా మాటను బట్టి నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు. పిల్లరి సమయంలో ఏమవుతుంది మనం అలాగ ప్రమాణం చేస్తే? దేవుని నామములో లేక దేవుని పేరట మనం ప్రమాణం చేసినప్పుడు మనుషులతోనో దేవునితో మనం ప్రమాణం చేయొద్దు అని ప్రభు ఇక్కడ చాలా ఖచ్చితంగా దేవుడు తన ఆజ్ఞను ఇస్తా ఉన్నాడు. ఎవరితో కూడా మీరు ప్రమాణం చేయొద్దు. ఆకాశముతోడు అనవద్దు, భూమితోడు అనవద్దు, దేవుని తోడని అనవద్దు. పిల్లల సమయంలో ప్రభు అంటున్నాడు, ఎవరు కూడా దేవుని నామమును బట్టి ప్రమాణం చేయొద్దట. ఇంకా మరికొన్ని వచనాలు మనం గమనిద్దాం. ఏమవుతుంది చేస్తే? అలా చేస్తే ఏం జరుగుతుంది? నిర్గమాకాండం 20వ అధ్యాయము 7వ వచనాన్ని మీరు చదవగలిగితే అక్కడ ప్రభు అంటున్నాడు మోషేతో, తను 10 ఆజ్ఞలు ఇస్తున్నప్పుడు, ధర్మశాస్త్రాన్ని ఇస్తున్నప్పుడు మోషేతో చెప్తున్నాడు. నిర్గమాకాండం 20వ అధ్యాయము 7వ వచనంలో ఇలాగ వ్రాయబడింది, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించొద్దు అంటున్నాడు. పిల్లలు అక్కడ ఇంకా వ్రాయబడింది, యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వానిని నిర్దోషిగా ఆయన ఎంచడు అని మాట్లాడుతున్నాడు. అంటే ఎవరైనా ఇప్పుడు ప్రమాణం చేస్తున్నప్పుడు ఏమిటి దాని అర్థం? నువ్వు దేవుని నామాన్ని వ్యర్థంగా చేస్తున్నావు, వ్యర్థంగా మాట్లాడుతున్నావు. దేవుని నామం పేరిట చేసేటువంటి ప్రమాణములన్నీ కూడా నువ్వు ఆయన నామాన్ని అవమానపరుస్తున్నావు అని తెలియజేస్తుందట. అంటే దేవునికి ప్రమాణం చేయడం లేక దేవుని నామములో ప్రమాణం చేయడం అనేటువంటిది దేవుని నామమును అవమానపరచడంతో సమానమని దేవుని యొక్క వాక్యంలో మనకి వ్రాయబడింది. కనుక యెహోవా నామమును నువ్వు వ్యర్థంగా ఉచ్చరించడానికి వీలు లేదు అని పిల్లరా మోషేకి ఇక్కడ నిర్గమాకాండంలో ప్రభు చాలా ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు అలా చేస్తే ఆయన నిన్ను నిర్దోషిగా ఎంచడు, నువ్వు దేవుని విషయంలో దోషి అవుతావు. లేక మనుషుల పక్షంగా నువ్వు ప్రమాణం చేస్తే మనుషుల పక్షంగా నువ్వు దోషి అవుతావని పిల్లరా లేఖనాలు మనకి బోధిస్తా ఉన్నాయి. అందుకనే ప్రభు అంటున్నాడు, ప్రమాణం చేయొద్దు, ఎవరి దగ్గర కూడా మీరు ఒట్టు పెట్టుకోవద్దు. అది దేవుని దృష్టికి సరి అయినటువంటిది కాదు అని చెప్తారు. మనం కూడా అలాగ అలవాటు పడిపోయాం. వాళ్ళు ప్రామిస్ అంటే కానీ మనం నమ్మం దాన్ని, లేక ఎవరి మీద ఒట్టు పెడితే కానీ మనం నమ్మేటువంటి పరిస్థితుల్లో. చెప్పేవాడు అలాగ అయిపోయాడు, వినేటువంటి వాడు కూడా అలాగనే అయిపోయాడు. చెప్పేటువంటి వారు ఇతరుల దగ్గర నమ్మకాన్ని సంపాదించలేకపోతున్నారు. అందుకనే ఈరోజు మనం ప్రమాణములను ఆధారం చేసుకుంటున్నాం. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలరా, ఈరోజు సర్వసాధారణంగా మన జీవితాలు జరిగేటువంటి ఒక చిన్న విషయంగా పరిగణిస్తున్నటువంటి మనం అది ఎంత గొప్ప అనర్థానికి దారి తీస్తుందో మనం లేఖనాల్లో చూడగలుగుతున్నాం. సో నువ్వు చేసిన ప్రమాణమును బట్టి నీవు దోషిగా ఎంచబడతావు అని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది. సో ప్రమాణం చేస్తే ఏమవుతుంది, ఏం జరుగుతుంది? ఒకవేళ అది నువ్వు సరిగా దాన్ని నెరవేర్చగలిగితే దానివల్ల నష్టమేం లేదు. కానీ నెరవేర్చకపోతే దేవుడు అంటున్నాడు, ప్రియమైన వారలారా, ద్వితీయోపదేశకాండం దానికి ముందుగా సంఖ్యాకాండంలో 30వ అధ్యాయము 2వ వచనంలో ప్రభు ఒక చక్కటి మాట అంటున్నాడు. సంఖ్యాకాండము 30వ అధ్యాయం 2వ వచనంలో, ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతట. ఏమిటది? ఒకడు యెహోవాకు మ్రొక్కుకొనిన ఎడల లేక తాను బద్ధుడగుటకు ప్రమాణము చేసిన ఎడల అతడు తప్పక తన మాట తప్పక తన నోట నుండి వచ్చినదంతయు నెరవేర్చవలను అంటున్నాడు. ఒకవేళ నువ్వు దేవుని నామమున ప్రమాణం చేస్తే, నేను ఇది చేస్తాను ఇది అని నువ్వు బద్ధుడు అయితే
నువ్వు ప్రమాణం చేస్తే తప్పకుండా దాన్ని నెరవేర్చడానికి ప్రయత్నించు అంటున్నాడు. ఖచ్చితంగా అది నువ్వు చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇది ఇస్తానని నువ్వు ప్రమాణం చేసినప్పుడు, లేక ఇది చేస్తానని నువ్వు ప్రమాణం చేసినప్పుడు, లేక ఇలా ఉంటాను అని నువ్వు ప్రమాణం చేసినప్పుడు ఖచ్చితంగా నువ్వు దాన్ని నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది. ప్రియమైన వారా, ఈ వాక్యంలో చాలా ఖండితంగా దేవుడు మాట్లాడుతున్నాడు. 30వ అధ్యాయం సంఖ్యాకాండం 2వ వచనంలో ఇది యెహోవా ఆజ్ఞాపించినటువంటి సంగతి. ఏమిటది? ఒకడు యెహోవాకు మొక్కుకొనిన ఎడల, లేక తాను బద్ధుడగుటకు ప్రమాణం చేసిన ఎడల, అతడు తన మాట తప్పకుండా తను చెప్పినది చేయాల్సినటువంటి అవసరం ఉంది. తన మాట తప్పకుండా తన నోటి నుండి వచ్చినదంతయు నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా చేయాల్సిందే. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ఖచ్చితంగా చేయగలవని మీకు అంత 100% నమ్మకంతో మీరు చెప్పగలరా? ఏమో ఆ సమయానికి మరొక అవసరత రావచ్చు, నువ్వు చేయలేకపోవచ్చు. ఏమో ఆ సమయానికి మరొకటి అడ్డం రావచ్చు నీ ప్రమాణానికి. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేవుని సన్నిధిలో దోషిగా నిలవబడాల్సి ఉంటుంది. కనుకనే ప్రభువు అంటున్నాడు, చేయొద్దు. ఒకవేళ చేస్తే ప్రమాణం చేయొద్దు, దాని జోలికి వెళ్ళొద్దు. ఒకవేళ నువ్వు చేస్తే దాన్ని తప్పకుండా నెరవేర్చడానికి ప్రయత్నించు. బైబిల్ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయంలో యెఫ్తా అనేటువంటి ఒక న్యాయాధిపతిని మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ రోజుల్లో అమోనీయులు ఇశ్రాయేల్ జనాంగం మీదకి యుద్ధం చేయడానికి వస్తున్నారు. మాటికి వస్తున్నారు. వాళ్ళు ఇశ్రాయేలులు బెంబేలెత్తిపోతున్నారు, భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి సరైనటువంటి నాయకుడు లేని సందర్భాల్లో ఇశ్రాయేల్ పెద్దలందరూ కూడా యెఫ్తా దగ్గరికి వెళ్ళి యెఫ్తాని పిలిచారు. అయ్యా, నువ్వు వచ్చి మాకు నాయకుడిగా ఉండు. అమోనీయుల మీద యుద్ధం చేస్తే నువ్వు గెలిస్తే నువ్వు మాకు నాయకుడిగా ఉంటావు. ఇలాంటి సందర్భంలో ప్రియమైన దేవుని బిడ్డ, యెఫ్తా కొంత తర్జన భర్జన జరిగిన తర్వాత వారికి న్యాయాధిపతిగా ఉండడానికి అంగీకరిస్తాడు. అయితే అమోనీయుల మీదకి యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నప్పుడు మొదట యెఫ్తా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆయన సన్నిధిలో మోకరించి ఆయన యొద్ద ప్రార్థన చేస్తూ దేవునికి ఒక ప్రమాణం చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ ప్రమాణం ఏంటో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయంలో పిల్లరా యెఫ్తా ఇలాగా ప్రమాణం చేయటాన్ని మనం చూస్తా ఉన్నాం. 31వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. 31వ వచనంలో, అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను. ఎట్లనగా, నీవు నా చేతికి అమోనీయులను నిశ్చయముగా అప్పగించిన యెడల నేను అమోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. అంతేకాదు, ఆయన అంటున్నాడు ఇంకా, మరియు దహన బలిగా దానిని అర్పించెదను అని పిల్లరా యెఫ్తా దేవుని ఎదుట ప్రమాణం చేస్తున్నాడు. అతడు యుద్ధానికి వెళ్ళాడు. దేవునితో అతను ఒప్పందం చేసుకున్నట్లుగానే అతడు యుద్ధంలో గెలిచాడు. విజయోత్సాహంతో తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు యెఫ్తా కుమార్తెకి ఈ విషయం తెలిసింది. బైబిల్ గ్రంథం చెప్తుంది, యెఫ్తాకి ఆ ఒక్క కుమార్తె కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరు, ఇంకా బిడ్డలు ఎవరు లేరట. మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఎవరు లేరు. ఒకతే కుమార్తె ఉంది ఆమెకి. తండ్రి అమోనీయుల మీద విజయాన్ని సాధించి తిరిగి వస్తున్నాడన్న సంగతి తెలుసుకొని చెలికత్తెలను తీసుకొని తండ్రిని ఎదుర్కోవడానికి ఇంట్లో వాకిట్లో నుంచి బయటికి వెళ్ళింది. ఇదే సందర్భంలో ఖచ్చితంగా ఆయన ఆ గడప దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఎదురుగా చూస్తేనేమో తన కుమార్తె సంతోషంతో నిలబడి ఉంది. వెంటనే యెఫ్తాకి గుండె పగిలిపోయింది. ఎందుకనంటే దేవునితో చేసిన ప్రమాణం గుర్తొచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? అతని ఇంట్లో నుంచి అతనికి ఇంటి ద్వారంలో నుంచి అతని విజయాన్ని సాధించి తిరిగి వచ్చిన వెంటనే ఎదుర్కొన్నటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే తన సొంత కూతురు. ఆమె కాకుండా అతనికి మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఎవరు లేరట. ఇప్పుడు ఏం చేస్తారు? ఒకవేళ మీరే అదే పరిస్థితుల్లో ఉంటే ఏం చేస్తారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, యెఫ్తా ఏం చేశాడు తెలుసా అండి? ఒకవేళ అతను బట్టలు చించుకున్నా, ఏడ్చినా, దుఃఖించినా తన యొక్క కుమార్తెతో ఒక చక్కటి మాట అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే 35వ వచనంలో నేను చదువుతున్నాను. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగ చేసితివి. నీవు నన్ను తల్లడింప చేసిన వారిలో ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చున్నాను గనుక వెనుక తీయలేను అని అంటున్నాడు. నేను దేవునికి మాట ఇచ్చాను,
నా ఇంటి ద్వారంలో నుండి ఎవరైతే తిరిగి వస్తారో, నన్ను ఎదుర్కోవడానికి వస్తారో వారిని నేను నీకు అర్పిస్తాను, అది నీకు యెహోవాకు ప్రతిష్ఠితం అవుతుంది అని చెప్పాను. నేను ఇప్పుడు ఆ మాటను వెనుకకు తీసుకోలేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవాతో ప్రమాణం చేసినటువంటి యెఫ్తా ఈరోజు ఆ మాటను బట్టి తన కుమార్తెని దేవునికి ప్రతిష్ఠించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఆ తర్వాత మీరు ఇదే 11వ అధ్యాయంలో 39వ వచనంలో రాయబడింది, ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను అంటున్నాడు. చూడండి ప్రియరా, తన కుమార్తెని దేవునికి ప్రతిష్ఠించినట్లుగా అర్పించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఒకవేళ నువ్వు అంత నమ్మకస్తుడు అయితే నీ ప్రమాణానికి విలువ ఉంటుంది. ఒకవేళ ఏ పరిస్థితుల్లోనైనా ఒకవేళ యెఫ్తా చేయగలిగాడు, కానీ మనమైతే ఎంతవరకు చేయగలం అనేది ఈరోజు మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. కనుకనే ప్రియమైన వాళ్ళరా, ప్రమాణం చేస్తే ఖచ్చితంగా దానిని నెరవేర్చడానికి నువ్వు తప్పకుండా ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ నెరవేర్చకపోతే ఏం జరుగుతుంది, ఏమవుతుంది నెరవేర్చకపోతే? ప్రియమైన వాళ్ళరా, బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాట రాయబడిందండి. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయంలో అక్కడ ఒక మాట రాయబడింది 12వ వచనంలో. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 12వ వచనంలో ఇలాగన వ్రాయబడి ఉంది. పిల్లలు అక్కడ ప్రభు అంటున్నాడు, నీవు నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొనిన తరువాత ఆ మ్రొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొనును, అది నీకు పాపమగును అంటున్నాడు. ఒకవేళ నువ్వు దేవునితో ప్రమాణం చేసిన తర్వాత దాన్ని తప్పకుండా చెల్లించాల్సి ఉంది. నువ్వు మనుషులకు ప్రమాణం చేసిన తర్వాత తప్పకుండా వారికి నువ్వు చెల్లించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ నువ్వు చెల్లించకుండా తడవు చేస్తే దాన్ని ఎలా తీసుకోవాలో ఆయనకి తెలుసు. ఆయన ఏం దాన్ని వదిలిపెట్టాడు. తప్పకుండా ఆయన నీ దగ్గర నుంచి రాబడతాడట. ఒకవేళ ఆయన నీ యొద్ద నుండి తీసుకునేటువంటి ఆ పరిస్థితి వస్తే అది నీకు పాపముగా ఎంచబడుతుంది. నీవు చేసిన ప్రమాణము నీకు పాపముగా తిరిగి వస్తుందని ప్రియమైన వారలారా, ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 21వ వచనం మనకు జ్ఞాపకం చేయబడుతుంది. సో నువ్వు చేసినటువంటి ప్రమాణాన్ని కనుక నువ్వు నెరవేర్చకపోతే అది పాపం అవుతుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. కనుక ప్రియమైన వారలారా, దేవుడు అంటున్నాడు ప్రమాణం చేయొద్దు. ఆకాశము తోడని, భూమి తోడని, దేవుని తోడని, లేక ఇంకెవరి తోడని, మీరు ఎవరితో, దేవునితో గాని మనుషులతో గాని ప్రమాణం చేయొద్దు. ఎందుకంటే ప్రభు అంటున్నాడు, నీ తల వెంట్రుకల్లో ఒక దాన్ని తెలుపుగా కానీ నలుపుగా కానీ నువ్వు చేయలేవు. ఆ సామర్థ్యం నీకు లేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ప్రమాణాలు జోలికి వెళ్ళొద్దు. అయితే మరి ఏం చేయాలి? ప్రభు అంటున్నాడు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. మత్తయి సువార్తలో మనం చదువుకున్నటువంటి ఆ మూల వాక్యంలో ప్రియమైన వాళ్ళరా ఆ మాట రాయబడి ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనంలో ఈ మాట ఉందండి, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. వీటికి మించినది దుష్టుని నుండి వచ్చినటువంటిది. మీ మాట అవును అంటే అవును, కాదు అంటే కాదు, అంతే. వస్తానంటే వస్తాను, రానంటే రాను, చేస్తానంటే చేస్తాను, చేయనంటే చేయను, ఇస్తానంటే ఇస్తాను, ఇవ్వనంటే ఇవ్వను. అంతేగాని మీరు దానికి సంబంధించినటువంటి ప్రమాణముల జోలికి వెళ్ళొద్దు. ఇంకా యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనాన్ని కూడా మీరు చదవగలిగితే అక్కడ మరొక మాట రాయబడిందండి, నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని గాని, భూమి తోడని గాని, మరి దేని తోడని గాని ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండు నిమిత్తము అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. సో దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, నీ ప్రమాణమును గనక నెరవేర్చలేకపోతే అది నీకు పాపముగా అవుతుంది. నీవు దేవుని తీర్పులోనికి తీసుకురాబడతావు అని ప్రియమైన వాళ్ళారా యాకోబు భక్తుడు అంటున్నాడు. కనుక ఈరోజు క్రైస్తవుని యొక్క మాట అవునంటే అవును, కాదంటే కాదు.
దానికి మించి వేరొకటి అది దుష్టుని నుండి వచ్చినటువంటిది అని ప్రియమైన వాళ్ళారా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఒకసారి ఈ మాటలను గమనించాలని నా ప్రియ సహోదరులకు జ్ఞాపకం చేస్తున్నాను. సో క్రైస్తవుడు ఈరోజు తన పట్ల ప్రజలకు విశ్వాసాన్ని కలిగించాల్సిన అవసరం ఉంది. తన మాటలలో ఇతరులకు యథార్థతను కనపరచాల్సినటువంటి అవసరత ఉంది. నీకు నీ యొక్క మాట మీద ఇతరులు సంపూర్ణమైన నమ్మకాన్ని కలిగి ఉండాల్సినటువంటి అవసరత ఉంది. క్రీస్తును కలిగినటువంటి వాని మాట సమాజం నమ్మకపోతే ఇంకెవరిది నమ్ముతుంది? కాబట్టి ప్రియమైన వారలారా, అప్రమాణములు చేయొద్దు. మీ మాట అవును అంటే అవును, మీ మాట కాదు అంటే కాదు అని ప్రియమైన వారలారా దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడుతుంది. కాబట్టి ఒకవేళ నువ్వు ప్రమాణం చేస్తే దాన్ని నెరవేర్చకుండా మానుకోవద్దు. ఒకవేళ నువ్వు దానిని ఎట్టి పరిస్థితుల్లో నెరవేర్చలేకపోతే అది నీకు పాపం అవుతుంది, నీవు తీర్పులోనికి వస్తావు. అంతేకాదు నువ్వు చేసినటువంటి ప్రమాణమును దేవుడు తప్పకుండా నీ యొద్ద నుంచి తీసుకుంటాడు. అది భయంకరమైన స్థితి అని లేఖనాలు మనకు బోధిస్తున్నాయి. కాబట్టి నీ మాటలలో నువ్వు చెప్పేటువంటి విషయాలలో నువ్వు ఇతరులకు ఇచ్చేటువంటి ప్రమాణములలో యథార్థతకు ప్రాధాన్యత ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక ఒకసారి ప్రియమైన వారలారా మనం ఆలోచన చేద్దాం. ప్రమాణం చేయకుండా నువ్వు ఇచ్చిన మాట ఒకవేళ అననుకూలమైన పరిస్థితుల్లో అది నెరవేర్చకపోయినా దానివల్ల వచ్చినటువంటి నష్టం లేదు, అది ఎవరిని బాధ పెట్టదు. కానీ ప్రమాణము చేసిన తర్వాత నువ్వు నెరవేర్చని ఎడల అది ఇతరులకు ఆటంకముగాను నీకు పాపముగాను ఉంటుంది అని ఈరోజు దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం. కనుకనే ప్రభు అంటున్నాడు, ప్రమాణముల జోలికి వెళ్ళొద్దు, ఎట్టి పరిస్థితుల్లో ఒట్టు పెట్టుకొనవద్దు, దేవుని నామాన్ని అవమానించొద్దు, మీ మాట యథార్థంగాను అది ఖచ్చితమైనటువంటిదిగాను ఉండవలను అని లేఖనాలు మనకు బోధిస్తున్నాయి. కనుక అలాంటి యథార్థమైనటువంటి మాటలు కలిగిన విశ్వాసులముగా జీవించడానికి సిద్ధపడదాం. అడిసి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయచేసి తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. మహోన్నతుడైన మా దేవ, నీ ఘనమైన నామను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో మా ప్రభువా మరి అప్రమాణములను గురించి మేము ధ్యానిస్తున్నాం. దేవా, ఎవరితో కూడా మీరు ఒట్టు పెట్టుకోవద్దని, ఎవరితో కూడా ప్రమాణములు చేయొద్దు అని నీ వాక్యం మాకు ఖచ్చితంగా బోధిస్తుంది. కనుక నాయన చాలా సాధారణంగానే మేము ఇతరులతో ప్రమాణాలు చేస్తాం, కానీ కొన్ని సందర్భాల్లో అవి నెరవేర్చకపోవచ్చు. దేవ, తద్వారా మేము ఎదుట పాపము చేసిన వారముగా, నేను తీర్పులోనికి తీసుకురాబడినటువంటి వారముగా మేము ఎంచబడతాం. అంతకు మించి మా మాటలు నాయన యథార్థమైనటువంటివిగా, నాయన ఖచ్చితమైనటువంటివిగా, ఇతరులు మా మాటల యందు విశ్వాసం ఉంచగలిగినటువంటివిగా నాయన మమ్మల్ని సిద్ధపరచండి. ఆ స్థాయికి మమ్మల్ని ఫలింపచేయమని నీ సన్నిధిలో కొంటున్నాను. అయ్యా, ఈ కార్యక్రమాన్ని తప్పకుండా వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవ, వారిని వారి కుటుంబాలను దీవించండి. నేను అనేక మంది వారి సమస్యల కొరకు, నేను యజమానుని యొక్క బలహీనతల కొరకు, బిడ్డల యొక్క నేను మరి ప్రవర్తనను బట్టి, తండ్రి వారి కుటుంబాల్లో ఉన్నటువంటి అసమాధానాన్ని బట్టి, అనారోగ్య పరిస్థితులను బట్టి ఈరోజు ఎంతోమంది బిడ్డలు మా ప్రభా మా ప్రార్థనలు, మా సహాయాన్ని కోరుతున్నారు. తండ్రి, వారికి మేమేం చేయలేం, కానీ సమస్తాన్ని సమృద్ధిగా అనుగ్రహించగలిగినటువంటి సర్వశక్తిమంతుడైన నీ చేతికి వారిని అప్పగిస్తున్నాను. దేవా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వారు ఎవరైనా ఈరోజు నీ కొరకు, నీ సహాయం కొరకు కనిపెడుతూ ఉన్నట్లయితే దేవా, తగిన కాలం ముందు వారి జీవితాల్లో శ్రేష్టమైనటువంటి ఆత్మీయ మేలులు దయచేయమని వేడుకుంటున్నాను. కుటుంబ సమస్యల నుండి వారిని బయటికి తీసుకురండి. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవారిని నైనా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన రక్తంలో కడిగి స్వస్థపరచండి. ఇంకా కోర్టు విషయాల్లోనైనా, ఇంకా కుటుంబ తగాదాల్లో ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. దేవరక్షణ విషయంలో ఎదగలేకపోతున్నాం అనేటువంటి అభద్రతా భావం కలిగిన వారి కొరకు ప్రార్థిస్తున్నాం. నా ప్రార్థన జీవితం ఎదగలేకపోతున్నానని ప్రియమైన దేవుని బిడ్డరా వారిని జ్ఞాపకం చేసుకునండి. తండ్రి, నీ వాక్యం చేత వారిని ఆదరించండి, వారిని బలపరచండి.
మీ కొరకు నమ్మకంగా జీవించినట్లు బిడ్డలను సిద్ధపరచమని వేడుకుంటున్నాను. ప్రత్యేకించి నాయనా ఈ కార్యక్రమం కొరకు ఆయన ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారో, ప్రత్యేకించి సమృద్ధి అయిన ఆర్థిక వనరులను అనుగ్రహించి మా ప్రభు ప్రోత్సహిస్తున్నారో వారందరి కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నాయనా మరి ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా కొనసాగించమని, మేము చేస్తున్న ప్రార్థనలకు ప్రతిఫలాన్ని కలుగచేయమని, ఈ సమయాన్ని మమ్మలను కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఈ బిడ్డలను వారి కుటుంబాలను చేతులకు అప్పగిస్తూ క్రీస్తు శ్రేష్టమైన నామంలో వినయంతో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయము. మా యెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. శోధనలు తేక దుష్టులను మమ్మల్ని తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవి అయ్యున్నవి తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన కొరకు సెలవులో తన ప్రాణాన్ని అర్పించి మన రక్షించి విమోచించిన క్రీస్తు ప్రభువారి కృప మనతో నిత్యము ఉండి నిత్య రాజ్యమునకు సిద్ధపరుస్తున్న ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్యమైన సహాయం, సమాధానం, కాపుదల ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వారికి సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైనను గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డల నామములో మీ అందరికీ వందనాలు. ఈ కార్యక్రమం ప్రతి వారం ఇదే సమయానికి మరలా ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమంపై మీ యొక్క శ్రేష్టమైన అమూల్యమైన సలహాలను మరి మాకు తెలియచేయండి. ఒకవేళ ఈ కార్యక్రమం కనుక మీరు చూడలేకపోతున్నట్లయితే ఆ సమయానికి మేమే మీకు SMS పంపిస్తాం. కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి మా నంబర్స్కి మీరు మీ ఫోన్ నంబర్స్ని SMS చేయండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తున్నాం. తగిన కాలం ముందు దేవుడు మీ ప్రతి అవసరతను మహిమలో నుండి తీర్చునుగాక. వచ్చే వారం మరలా ఇదే సమయాన్ని కలుసుకుందాం. అంతవరకు మహోన్నతమైన దేవుడు మీకు తోడైనగాక. ఆమేన్. మా అడ్రస్ రెవరెండ్ బి అనిల్ ప్రభు, ఆంధ్ర ఇవాంజలికల్ లూథరన్ చర్చ్, క్రీస్తు దేవాలయం, ఆంధ్రకేసరి నగర్, చీరాల మండలం, ప్రకాశం జిల్లా. మా ఫోన్ నెంబర్ 9949935897. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.